హలో అండి, సింపుల్గా బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 250 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. చూడండి, బీట్రూట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే కరివేపాకు, ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే పొడి పొడిగా వస్తుందండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ శనగల పొడి వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.